బిడ్డలారా, మీ అందరికీ దేవుని పవిత్ర నామమున శుభాకాంక్షలు పలుకుతూ ఈ చిన్న వాక్య పరిచర్యకు మేము ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి ఆదివారముతో కథోలిక దైవార్చన క్రమంలో 22వ సామాన్య ఆదివారపు ఆరాధనలో పాలు పంచుకుంటూ ఈ వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఈనాటి వాక్యంలో ముఖ్యంగా సువిశేష పట్టణంలో ఒక 2 వాక్యాలను మీ ముందు ఉంచుతూ ఈనాటి ధ్యానాంశములు ఏమిటో ముందుగా మనం చూద్దాం. దేవుని యందు ప్రియులారా, లూకా శుభవార్త 14వ అధ్యాయము 10వ వచనం చదవండి ఎవరైనా. అందుచేత నీవు పిలవబడినప్పుడు అందరికంటే కడపటి చోటున కూర్చుండుము. అప్పుడు మిమ్ము పిలిచిన వాడు వచ్చి మీతో స్నేహితుడా ముందుకు వెళ్ళి కూర్చుండుము అని చెప్పెను. అప్పుడు అతిథులందరూ ఎదుట 14వ అధ్యాయము 11వ వచనం, తనను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును. చెప్పండి అందరూ ఒకసారి ఇది. హెచ్చించుకునేవాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును. ఇంకొకసారి చెప్పండి. తను హెచ్చించుకునేవాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును. దేవుని యందు ప్రియులారా, ఇది తెలియని వారు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు కదా, ఎందుకంటే అందరికీ తెలుసు. ఎన్నోసార్లు విన్నాం. చాలా ఈజీ మాటలు కూడా. తనను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడును, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును. తెలియనివాడు లేడు, పాటించేవాడు కూడా లేడేమో. ఓకే, దీనిని పాటించే వాళ్ళు ఉన్నారా? దేవుని యందు ప్రియులారా, మరి నాటి వాక్యము ద్వారా, ఈ వాక్యము ద్వారా ప్రభు సువిశేష పట్టణంలో మనకిస్తున్నటువంటి మొట్టమొదటి ధ్యానాంశం వినయము, దీనత్వము మనం నేర్చుకోవాలని ప్రభు మనల్ని కోరుతున్నారు. దేవుని యందు ప్రియులారా, వినయమును పాటించమని ప్రభు మనల్ని కోరుతూ ఉన్నారు. ఇక ఇందులోనే 2వ పారబుల్, 2వ ఉపమానాన్ని కూడా ప్రభు చెప్తూ ఉన్నారు. లూకా శుభవార్త 14వ అధ్యాయం 13-14 వచనాలు. నీవు విందు చేయునప్పుడు పేదలను వికలాంగులను గుడ్డివారిని పిలువుము, వారు నీకు ఎటువంటి ప్రతిఫలమును ఇయ్యలేరు కనుక నీవు ధన్యుడవు అగుదువు. దేవుని యందు ప్రియులారా, 2వ ధ్యానాంశం లేదా 2వ ఉపమానం ఏంటంటే, ప్రతిఫలము ఇయ్యలేని పేదలను ఆదరించు. ప్రతిఫలము ఇయ్యలేని పేదలను ఆదరించు, ప్రేమించు, సహాయం చేయి. మనందరం పార్టీలు చేసుకుంటాం. ఫస్ట్ బర్త్డే, లేదంటే మ్యారేజ్, వెడ్డింగ్ యానివర్సరీ, ఇల్లు ఓపెనింగ్లు, ఇవన్నీ కూడా మనం ఎవరిని పిలుస్తుంటాం? మనల్ని ఎవడు పిలిచాడో వాళ్ళని మాత్రమే పిలుస్తుంటాం. లేదంటే మనకన్నా కొంచెం ఆస్తిలో, అంతస్తులో, మనకన్నా ఎత్తులో ఉన్నవాడు రేపు ఉదయం మనకు ఒక సహాయపడతాడు, అప్పుడైతే ఇస్తాడు, ఏదన్నా మేలు చేస్తాడన్న వాళ్ళతో మనం స్నేహం చేయాలనుకుంటాం, వాళ్ళను పిలుస్తూ ఉంటాం. దేవుని యందు ప్రియులారా, కానీ ప్రభుని ఆజ్ఞలు వేరే. ప్రభు అంటున్నారు, ఎవరైతే మీకు తిరిగి పిలవరో, ఎవరైతే తిరిగి మీకు విందు చేయరో, ఎవరైతే మీకు ప్రతిఫలము ఇవ్వలేరో వారికి మీరు విందు చేస్తే, వారిని మీరు ఆదరిస్తే, వారిని మీరు ప్రేమిస్తే, ఇదిగో పరలోకములో పునరుత్థాన కాలమునందు మీకు బహుమానము లభించును అని ప్రభు అంటున్నారు. దేవుని యందు ప్రియులారా, 2 ఉపమానాలు, 2 ధ్యానాంశాలు. ఒక ఉపమానం వినయము గురించి, 2వ ఉపమానం ప్రతిఫలము ఆశించని దాన ధర్మాల గురించి, మేలు గురించి, మంచి గురించి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఈ రోజున ఈ రెండిటిని మనం
టైం సరిపోదు, కానీ ఒక ధ్యానాంశం వినయము గురించి మనము ఈరోజు ధ్యానించుకుందాం, నేర్చుకుందాం. దేవుని యందు ప్రియులారా, యేషువా వందనం, యేషువా స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ముందుగా వినయము అను సుగుణం గురించి కొంతమంది పునీతులు చెప్పిన బంగారు మాటలను ధ్యానం చేద్దాం. నెంబర్ 1, సెయింట్ అగస్టిన్. ఈయన ఏమంటున్నాడంటే, ఇట్ వాస్ ప్రైడ్ దట్ చేంజ్డ్ ఏంజల్స్ ఇంటూ డెవిల్స్ అండ్ ఇట్ ఈస్ హ్యూమిలిటీ దట్ మేక్స్ మెన్ యాజ్ ఏంజల్స్. గర్వము దేవదూతలను దెయ్యాలుగా మార్చేసింది, కానీ వినయము మనుషులైన మనలను దేవదూతలుగా మార్చగలదు. చూసారా, గర్వము ఉంటే నువ్వు దేవదూతమైన దెయ్యంలా మారిపోతావు. నీలో వినయము ఉంటే నువ్వెంత అల్పుడవైనా దేవుని పుత్రుడిగా దేవదూతగా నువ్వు మారగలవంటూ ఈ యొక్క గొప్ప పునీతుడు అగస్టిన్ మహర్షి అంటూ ఉన్నారు. దేవుని యందు ప్రియులారా, రెండవ పునీతుడు పునీత జాన్ క్రిసోస్టమ్ అని అంటాడు, హ్యూమిలిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఆల్ వర్చ్యూస్, ఇట్ గాడ్స్ దెమ్ అండ్ వెన్ ఇట్ డిపార్ట్స్ దే ఆల్ వానిష్. అంటే వినయము అన్ని సుగుణాలకు తల్లి వంటిది. ఈ వినయమే మిగిలిన పుణ్యములను సుగుణములను కాపాడుతుంది. ఒక్కసారి వినయం నువ్వు కోల్పోయావా, అన్ని సుగుణాలు పుణ్యాలు మాయమైపోతాయి, ఆవిరైపోతాయి, పారిపోతాయి, ఎగిరిపోతాయి, కనిపించకుండా పోతాయి. సో వినయము ఎంత ఇంపార్టెంటో దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, జాన్ క్రిసోస్టమ్ అని పునీతుడు అంటున్నాడు. ఓకే, మూడవ పునీతుడు పునీత సెయింట్ బెర్నార్డ్ ఆఫ్ క్లేర్వా, పునీత బెర్నార్డ్ గారు. ఆయన అంటాడు, హ్యూమిలిటీ ఈజ్ ద ఫౌండేషన్ అండ్ గార్డియన్ ఆఫ్ ఆల్ వర్చ్యూస్. ఒక ఇంటికి పునాదులు ఎటువంటివో పరిశుద్ధ జీవితానికి మూలరాయి వినయము. వినయము నుండి మన పరిశుద్ధ జీవితము కట్టబడాలి. ఆ వినయమే లేకపోతే నీలో ఎటువంటి పరిశుద్ధత ఉండే అవకాశమే లేదు. ప్రియమైన సహోదరుడా, సహోదరి. నాలుగో పునీతుడు పునీత విన్సెంట్ డి పాల్. ఈ పునీతుడు అంటాడు, హ్యూమిలిటీ ఈజ్ నథింగ్ బట్ ఎ ట్రూత్, ప్రైడ్ ఈజ్ నథింగ్ బట్ ఎ లై. హ్యూమిలిటీ అంటే ఒక నిజం, ఒక సత్యం, నిన్ను నువ్వుగా చూసుకోవడం హ్యూమిలిటీ. ప్రైడ్ అంటే ఒక అబద్ధం. నువ్వు గొప్పవాడివి కాదు, నువ్వు గొప్పవాడిగా ఫీల్ అయిపోతావు. ఓకే, నువ్వు గొప్ప ప్రసంగికుడు కాదు, నువ్వు గొప్ప ప్రసంగికుడిగా, నువ్వు గొప్ప అందగాడిగా, అందగత్తిగా. యువర్ లైఫ్ ఈజ్ యాక్చువల్లీ నథింగ్ బట్ యూ ఫీల్ సంథింగ్ గ్రేట్ అబౌట్ యూ ఆల్వేస్. సో ప్రైడ్ ఈజ్ ఎ లై, గర్వము అబద్ధం. హ్యూమిలిటీ ఈజ్ ద ట్రూత్, అది నిజం, నిన్ను నువ్వుగా అంగీకరించడం. దేవుని యందు ప్రియులారా, నలుగురు పునీతులు చెప్పాను, ఒక్కటైనా గుర్తుందా? చూద్దాం. పునీత అగస్టిన్ వారు, రెండవది జాన్ క్రిసోస్టమ్ గోల్డెన్ మౌత్డ్ సెయింట్, మూడవవాడు సెయింట్ బెర్నార్డ్ ఆఫ్ క్లేర్వా, వెరీ గుడ్. నాలుగవది సెయింట్ విన్సెంట్ డి పాల్. లోపల ఏం చెప్పారో మనకు అనవసరం, కానీ పేర్లు గుర్తున్నాయి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వెరీ గుడ్. ఓకే, ఈ విత్తనాలు ఎక్కడో రోడ్డు పక్కన ముళ్ళ పొదల్లో పడిపోకుండా సారవంతమైన భూమిలో పడుతున్నాయి అనుకుంటున్నాను. దేవుని యందు ప్రియుల, ఒక చిన్న ఉపమానంతో ప్రారంభిస్తాను. పునీత ఫ్రాన్సిస్ వారు, నాకు పునీత కాదు, పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు, ఇంకా పునీతుడు కాలేదు, అవుతారేమో దేవుని దయ. ఈ పరిశుద్ధ ఫ్రాన్సిస్
పాపుగారుగా ఎన్నిక చేయబడ్డాడు. ఎన్నికైన తర్వాత ఆటోమేటిక్గా ఆయనకి బాడీ గార్డ్స్ వస్తారు, మొత్తం సైన్యం అతని ఆధీనంలోకి వచ్చేస్తుంది. హీఈస్ ద హెడ్ ఆఫ్ ద హోల్ వరల్డ్. ప్రపంచానికే ఆయన అధికారి. ప్రపంచ స్త్రీ సభకు ఆయన తలలాంటి వాడు. అంత గొప్ప అధికారం, అంత గొప్ప ఉన్నత సేవా జీవితానికి ఆయన పిలువబడినప్పుడు, ఎన్నుకొనబడినప్పుడు ఆయన ఏం చేశారో తెలుసా దేవుని యందు ప్రియులారా? ఆయన తన యొక్క అపార్ట్మెంట్కి అందరూ ఎలాగైతే బస్సులో వెళ్తారో ఈయన కూడా బస్సులోనే వెళ్ళారు. యాక్చువల్గా పెద్ద కారు వస్తుంది. ఇంకా నేను దేవునికి మాట ఇవ్వలేదు కనుక అప్పుడే వద్దు, కంగారు పడకండి అని ఆయన నార్మల్ బస్సు ఎక్కి తన అపార్ట్మెంట్కి వెళ్ళి వాళ్ళందరికీ కూడా తన సొంత డబ్బులతో వాళ్ళ యొక్క అప్పులు తీర్చి రెంట్ అది కట్టి, పేపర్ బిల్, వాటర్ బిల్, ఎలక్ట్రిసిటీ బిల్, హౌస్ రెంట్ ఇవన్నీ కూడా కట్టి అందరూ ఆశ్చర్యపోతుంటే ఆయన మాత్రం సామాన్యమైనటువంటి వ్యక్తిలాగా వస్తున్నాడు. ఒక ఫోన్ చేశారంటే ఎవరికంటే ఆయన జెస్యూట్ గురువు, ఎస్జే సొసైటీ ఆఫ్ జీసస్ గురువు. ఈ యొక్క సభలో ఉన్న వారికి ఒక హెడ్ ఉంటారు, సుపీరియర్, ప్రొవిన్షియల్, సుపీరియర్, జనరల్ అని. ఆయన ఆమోదం లేకుండా వీళ్ళు ఆ సభ నుంచి బయటికి వెళ్ళడానికి వీల్లేదు. మరి ఈ సభలో ఉన్న ఒక వ్యక్తి పునీతుడు, పరిశుద్ధ పాపగారు అయ్యారు కనుక ఇతను అంటాడు, ఫోన్ చేస్తున్నాడు సుపీరియర్ జనరల్ గారికి అని. ఇతను పాపుగారు అంటున్నారు, ఫాదర్ గారండి, నన్ను పాపుగారిగా ఎన్నుకున్నారు, నేను వెళ్ళవచ్చా? నన్ను వెళ్ళమంటారా? నన్ను ఈ బాధ్యత స్వీకరించమంటారా వద్దా? మీరు వద్దంటే మానేస్తాను, మీరు వద్దు అంటే నేను మానేస్తాను. ఈ బాధ్యత స్వీకరించమంటారా లేదా అని అడిగారంట. ఎంత వినయం! అవతల సుపీరియర్ జనరల్ ఆశ్చర్యపోయారంట. ఫాదర్, మీరు మా పాపుగారు, మీరు వెళ్ళండి, ఆ ప్రమాణ స్వీకారం చేయండి, ఆ బాధ్యతను అంగీకరించండి, ఈ సొసైటీ ఆఫ్ జీసస్ నుంచి నేను మీకు విడుదలనిస్తున్నాను, యూ కెన్ గో అని చెప్పారండి దేవుని యందు ప్రియులారా. ఇలా పరిశుద్ధ పాపుగారుగా ఉన్నప్పటికీ కూడా తను ఎంతగా తగ్గించుకున్నారంటే అంతగా ఆయన ఫ్రాన్సిస్ పాపుగారు తనను తాను తగ్గించుకున్నారు దేవుని యందు ప్రియులారా. ఈనాటి ప్రభు చెప్తున్నారు, తను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు, తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు. యేసు ప్రభు ఆజ్ఞలను, మాటలను పాటించిన ఎందరో మహానుభావులు, ఎందరో గురువులు, పీఠాధిపతులు, పరిశుద్ధ పాపుగారులు మన మధ్యన ఉన్నారు దేవుని యందు ప్రియులారా. అదే పాపుగారు అంటున్నారు, ద వరల్డ్ టెల్స్ యూ టు సీక్ హ్యాపీనెస్, పవర్ అండ్ మనీ, బట్ గాడ్ టెల్స్ అస్ టు సీక్ హ్యూమిలిటీ, సర్వీస్ అండ్ లవ్. ఈ ప్రపంచము విజయాన్ని, అధికారాన్ని, డబ్బును కాంక్షిస్తుంటే దేవుడు మాత్రం వినయాన్ని, సేవను, ప్రేమను కాంక్షించమంటాడు. ప్రపంచం ఏమంటుంది? విజయం సాధించు, అధికారం సాధించు, డబ్బును సంపాదించు. ప్రభు అంటారు, వినయము నేర్చుకో, సేవ చేయడం నేర్చుకో, ప్రేమించడం నేర్చుకో, ఇది కావాలి అంటారు. ఈరోజు సువార్తలో ఒక చక్కనైన సంఘటన చూస్తూ ఉన్నాం. యేసు ప్రభుని ఒక పరిసయ్యుడు భోజనానికి పిలిచాడు. మరి పరిసయ్యుడు యేసు ప్రభుని భోజనానికి పిలిచినప్పుడు మిగిలిన పరిసయ్యులను కూడా పిలుస్తాడు కదా. సో చాలామంది పరిసయ్యులు వచ్చారు. వీళ్ళందరూ భోజనానికి వెళ్తున్న ప్రభు వాళ్ళు చూస్తూ ఉన్నారు, వాళ్ళు ప్రభుని చూస్తూ ఉన్నారు. ఇంతలో వాళ్ళందరూ కూడా భోజనానికి వెళ్ళి ఇంకా కూర్చునే సమయం వచ్చినప్పుడు కుర్చీలాట. ఫస్ట్ కుర్చీ ఎవరిది? పెద్ద కుర్చీ ఎవరిది? ముందు కుర్చీ ఎవరిది? ఏం కావాలి? ఫస్ట్ కుర్చీ కావాలి, పెద్ద కుర్చీ కావాలి, ముందు కుర్చీ కావాలి. ఇక్కడ ఉన్నాయా కుర్చీలాటలో? దేవుని యందు ప్రియులారా, ఇది ఎక్కడి నుంచి వస్తుంది కుర్చీలాట? గుండె లోతుల్లో ఉన్న గర్వము నుండి వస్తుంది. ప్రభు
వారి యొక్క అహంకారాలను ఆసనాల కొరకు, ప్రధాన ఆసనాల కొరకు, ముఖ్యమైన ఆసనాల కొరకు వారు ప్రాకులాటను చూచినటువంటి ప్రభు ఒక చక్కని పాఠాన్ని నేర్పిస్తున్నారు. ఇదిగో మీరు నా బిడ్డలుగా, నా శిష్యులుగా, క్రైస్తవులుగా మీరు ఉండాలనుకుంటే నెవర్ ఎవర్ డూ లైక్ దిస్, బీ లైక్ దిస్. ఇలాగుండకండి. ఫస్ట్ కుర్చీ కావాలనుకోవడం, పెద్ద కుర్చీ కావాలనుకోవడం, ముందు కుర్చీ కావాలనుకోవడం మనం ఎప్పుడు కోరుకోకూడదు. మనందరి సైకాలజీ కూడా అంతే. రోజు నువ్వు కూర్చునే కుర్చీలో నీ ప్లేస్లో ఎవడన్నా కూర్చుంటే హర్ట్ అయిపోతారు, అఫెండ్ అయిపోతుంటాం, తట్టుకోలేం. దేవుని యందు ప్రియులారా, వి ఫీల్ నేను వెళ్ళేసరికి అందరూ నాకు దారి ఇచ్చేసి నా ప్లేస్ నాకు ఇచ్చేయాలి అని ఫీల్ అవుతుంటాం. ఎందుకంటే రాజావారు వస్తున్నారు, మహారాజా వస్తున్నాడు అన్న ఫీలింగ్ మన అందరికీ ఉంటుంది. కానీ మనల్ని మనం తగ్గించుకునే మనస్తత్వం దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా నేర్చుకోవాలి. ప్రభు అప్పుడు బుద్ధి చెబుతూ అంటున్నారు, మీరు ఇలా ఉండకూడదు. మీరు ఎప్పుడైనా ఎక్కడికైనా భోజనానికి వెళ్ళినా, విందులకు వెళ్ళినా, వినోదాలకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే మీరు ప్రధాన ఆసనాల కొరకు వెళ్ళకండి. గో టు ద లీస్ట్ ప్లేస్, చిట్ట వరకు వెళ్ళండి. అప్పుడు నిన్ను పిలిచిన అతిథి వస్తాడు, అయ్యయ్యో మీరేంటి ఎక్కడున్నారు, మీరు ముందుకు రండి అంటే అందరిలోనూ నీకు పరువు పెరుగుతుంది, నీ గర్వం, నీ యొక్క గౌరవం పెరుగుతుంది. ముందెలు కూర్చున్నావు అనుకో, నీకన్నా గొప్పవాడిని ఆయన పిలిచే ఉండవచ్చు, నీకు తెలియదు. అది ఏమయ్యా ఎక్కడ కూర్చున్నా, లేగు ఆయనకి చోటివి అంటే నీ పరువు పోతుంది కదా. తగ్గించుకో, హెచ్చింపబడతావు, హెచ్చించుకున్నావు, తగ్గించబడతావు అని ప్రభు చెప్తున్నారు. దేవుని యందు ప్రియులారా, పునీత్ అల్ఫోన్సస్ డి లెగరీ గారు అన్న మాటలను గుర్తు చేసుకోవాలి ఇక్కడ మనం. ఆయన అంటారు, యు హంబుల్ యువర్ సెల్ఫ్, గాడ్ డిసెండ్స్ ఆన్ యూ. యు ఎగ్జాల్ట్ యువర్ సెల్ఫ్, గాడ్ ఫ్లైస్ అవే ఫ్రమ్ యూ. నువ్వు తగ్గించుకుంటే దేవుడు నీ హృదయంలోనికి దిగి వస్తాడు. నువ్వు హెచ్చించుకుంటే దేవుడు నీ నుండి దూరముగా పారిపోతాడు. గాడ్ కెనాట్ టాలరేట్ ద ప్రౌడ్. గర్వాత్మలను దేవుడు భరించలేడు, సహించలేడు. బైబిల్ చరిత్రలో మనం చూస్తున్న ఎందరో గొప్పవాళ్ళు ముట్టికాయలు పెట్టేశారు దేవదూతలు. నెబుకద్నెజరు రాజు బాబిలోనియా రాజ్యములో, రాజధానిలో ప్యాలెస్ పై ఉండి చూస్తా ఉన్నాడా, ఇదంతా నాదే, నా వల్లే ఇదంతా వచ్చింది అన్నాడు. దేవదూత వచ్చాడు, ఓరి దుష్టుడా, దేవుడు ఇచ్చిన మహిమను నీది అంటున్నావు, కానీ ఇదిగో శాపం. ఏం శాపం? 7 సంవత్సరాలు నువ్వు మృగములా జీవిస్తావు, గడ్డి తింటావు, ఎండలో ఎండిపోతావు, వర్షంలో మంచులో తడిసిపోతావు, మనుషుల నుంచి పారద్రోలబడతావు అనేసరికి వెంటనే రాజుగారికి కొమ్ములు వచ్చేసాయి, తోకొచ్చేసింది, వేళ్ళు పెరిగిపోయాయి, ఎంటుకలు పెరిగిపోయాయి. సొంత రాజ సేవకులు రాజుగారిని గుర్తుపట్టలేకపోయారు. అయ్యో ఏదో జంతువు వచ్చేసింది, ఏదో దెయ్యం వచ్చేసింది అంటూ కొరడాలతో కొడుతూ, ఈటులతో పొడుస్తూ అడవిలోకి తోసేశారు. అడవిలో 7 సంవత్సరాలు గడ్డి తింటున్నాడు నెబుకద్నెజరు రాజు. ఎందుకంటే దేవునికి చెందవలసిన గౌరవము, మహిమ తాను లాక్కుందాం అనుకున్నాడు. దేవుడిచ్చిన సక్సెస్ నాది అనుకుంటున్నాడు. సేమ్ ఎగ్జాంపుల్ హేరోదు చక్రవర్తి. అపోస్తుల కార్యంలో చూస్తున్నాం. హేరోదు రాజు సింహాసనంపై ఉంటూ, ఆహా ఇదంతా నాదే, నేను కట్టించిన పట్టణం అన్నాడు. దేవదూత వచ్చి టుక్కన ఒక మొట్టికాయ పెట్టింది. ఎక్కడ పెట్టింది మీకు మొట్టికాయ? ఎక్కడ పెట్టింది మొట్టికాయ? మొట్టికాయ అంటే నెత్తిమే పెట్టిందే కదా. నెత్తి మీద ఒక్క మొట్టికాయ పెడితే ఎక్కడైతే దేవదూత కొట్టిందో అక్కడ పురుగులు బట్టి చచ్చాడు. గర్వాత్ముల యొక్క చావు అంత భయంకరంగా ఉంటుంది.
గర్వాత్ముల యొక్క శాపం ఎంత భయంకరంగా ఉంటుంది, గర్వాత్ములు పొందే అవమానాలు ఎంత ఘోరంగా ఉంటాయి. దేవుని యందు ప్రియులారా, జీవితంలో వినయమును అలవర్చుకోండి. నేను వినయాత్మనే ఫాదర్ గారండి అన్నవా, అంటావా? ద మూమెంట్ యూ థింక్ యూ లాస్ట్ ఇట్, దట్ ఈస్ ద మ్యాజిక్ ఆఫ్ హ్యూమిలిటీ. ద మూమెంట్ యూ థింక్ యూ హ్యావ్ ఇట్, యూ లాస్ట్ ఇట్. ద మూమెంట్ యూ థింక్ యూ డోంట్ హ్యావ్ ఇట్, యూ హ్యావ్ ఇట్. నీకు ఉంది అనుకున్న క్షణంలో నువ్వు పోగొట్టుకుంటావు, నాకు లేదు అన్న క్షణంలో నువ్వు పొందుకుంటావు. ఏంటది? పొడుపు కదా, వినయం. ఏంటది? వినయం. నేను వినయాత్ముడిని అనుకుంటే నువ్వు గర్వాత్ముడు అయిపోతావు. అయ్యో నాలో వినయం లేదే ప్రభువా అంటే నువ్వు వినయాత్ముడు అయిపోతావు. సరే, ఈ రోజున మన ముఖ్యమైన ధ్యానాంశం టకటకా చెప్పేస్తాను. 6 లక్షణాలు, వినయాత్ముడికి ఉండవలసిన 6 లక్షణాలు. అవి నీలో ఉంటే నువ్వు వినయాత్ముడివే. నీలో లేదు అంటే అది మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 6 క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ హంబుల్ పర్సన్. నెంబర్ 1, దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, వినయాత్ముడు ఎలాంటి వాడు, ఎలాగుంటాడండి అంటే, వినయాత్ముడు అనేవాడు దిద్దుబాటును అంగీకరించేవాడు వినయాత్ముడు. చెప్పండి అందరూ మరొక్కసారి గట్టిగా. ఇంగ్లీష్లో వన్ హూ యాక్సెప్ట్స్ కరెక్షన్స్, అంతే. వన్ హూ యాక్సెప్ట్స్ కరెక్షన్స్, దిద్దుబాటును అంగీకరించేవాడు వినయాత్ముడు. నువ్వు ఏదైనా తప్పు చేస్తే నీ గురువు, నీ విచారణ గురువు నిన్ను సరిదిద్దడానికి ప్రయత్నిస్తే, అవును ఫాదర్ గారండి నేను తప్పు చేశాను అని నువ్వు అంగీకరిస్తే నువ్వేమవుతావు? వినయాత్ముడు అవుతావు. నువ్వు ఎన్ని తప్పులు చేసినా, ఎవరైనా ఏదైనా అంటే నన్నే అంటావా, మా మనోభావాలు దెబ్బతీస్తారా, ఇలా నిన్ను నువ్వు తిరుగుబాటు చేస్తుంటే, ఎప్పటికీ కూడా తప్పును ఒప్పుకోనట్లయితే నీలో వినయము లేదు, నీలో దేవుడు ఉండడు. దేవుడు నీ నుండి దూరంగా పారిపోతాడట, వెళ్ళిపోతాడంట. ఎందుకని? తప్పును ఒప్పుకోని వాడిలో వినయము ఉండదు. వినయాత్ముడి యొక్క మొట్టమొదటి లక్షణం దిద్దుబాటును అంగీకరిస్తూ ఉంటాడు. దేవుని యందు ప్రియులారా, తప్పు చేసినప్పుడు సమర్థించుకోవడానికి ప్రయత్నం చేయడు. మనందరం కూడా ఎక్స్పర్ట్స్ ఎందులో? సమర్థించుకోవడంలో. ఎందుకురా బాబు లేటుగా వచ్చావంటే ఇదిగో 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 ఇందువల్ల. స్కూల్కి లేటుగా వెళ్ళడు, కాలేజీకి లేటుగా వెళ్ళడు, డ్యూటీకి లేటుగా వెళ్ళడు. అక్కడ సమర్థించుకోవడం కూడా ఎవడో వెండవు, మాట్లాడడం కూడా. గేట్లు వేసేస్తారు కదా, గేట్లు వేసేస్తారు, లేదా ఫైన్ వేసేస్తారా, జీతం ఖర్చు వేసేస్తారు. అయితే గేట్లు వేసేయాలా, లేదా ఫైన్ వేయాలా, లేదా జీతం ఖర్చు వేయాలా. ఇక్కడ జీతం ఖర్చు చేసేది లేదు, ఫైన్ వేసేది లేదు, గేట్లు వేసేది లేదు, నీ ఇష్టం. కనుక సమర్థించుకోవడానికి కాక్ అండ్ బుల్ స్టోరీస్, కథలు అల్లుతాం, కథలు అల్లుతాం. దేవుని యందు ప్రియులారా, ఓకే. కనుక వినయాత్ముడు కావాలనుకుంటే ఏం చేయాలి? దిద్దుబాటును అంగీకరించండి. నెంబర్ 2, వినయాత్ముడిలో ఉండవలసిన ముఖ్యమైన 2వ లక్షణం, దేవుని యందు ప్రియులారా, హృదయాన్ని పరిశీలించి చూచుకునేవాడు వినయాత్ముడు. ఏంటండి? హూఎవర్ ఎగ్జామిన్స్ ద ట్రూత్ ఇన్ కరెక్షన్స్, ఎగ్జామినేషన్ ఆఫ్ హార్ట్ అంటారు. మేము ఫాదర్ ట్రైనింగ్కి 13 సంవత్సరాలు చదివాం. ఈ 13 సంవత్సరాలు కూడా ప్రతిరోజు మార్నింగ్ ప్రేయర్స్, ఆఫ్టర్నూన్ ప్రేయర్స్, ఈవినింగ్ ప్రేయర్స్, నైట్ ప్రేయర్స్ ఉంటాయి. ఓకే, 5 గంటలకు ఎన్ని గంటలకు ఇస్తారు? 5:30 గుళ్ళో ఉండాలి. 5:30 మార్నింగ్ ప్రేయర్స్, దెన్ మెడిటేషన్, దెన్ పూజ. అయితే ఈ మార్నింగ్ ప్రేయర్స్లోనూ
మెడిటేషన్లోనూ ఒకటి ఉంటుంది, ఏంటంటే ఎగ్జామినేషన్ ఆఫ్ కాన్షియన్స్, ఆత్మ పరిశీలన. స్వర్ణమంజరిలో, రత్నమంజరిలో ఉంటాయి. ఆత్మ పరిశీలన అంటే గడిచిన రాత్రి ఏదైనా తప్పిదాలు పాపాలు చేసావేమో నీ ఆత్మలోనికి తొంగి చూచుకో. మళ్ళీ మధ్యాహ్నం క్లాసులు అయిపోయిన తర్వాత 12 o'clock 12:15 మళ్ళీ ఆఫ్టర్నూన్ ప్రేయర్స్లో మరలా ఒక సామెతలు అవి సామ్స్ అయి చదువుతూ ఉంటాం, బ్రేవరీ ప్రేయర్స్ అంటారు. అందులో మరలా ఎగ్జామినేషన్ ఆఫ్ కాన్షియన్స్, ఉదయం లేచినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమైనా తప్పిదాలు పాపాలు చేసావేమో ఆత్మ పరిశీలన చేసుకో అంటారు. మళ్ళీ ఈవినింగ్ ప్రేయర్స్లో మళ్ళీ ఎగ్జామినేషన్ ఆఫ్ కాన్షియన్స్. ఒక్కొక్కసారి ఈవినింగ్ ప్రేయర్స్ లేదా నైట్ సప్పర్ అయిపోయిన తర్వాత మళ్ళీ రాత్రికాల ప్రార్థనలు ఉంటాయి, నైట్ ప్రేయర్స్లో స్టార్టింగే నైట్ ప్రేయర్స్ ఎలా స్టార్ట్ అవుతాయంటే ఆత్మ పరిశీలనతో రాత్రికాల ప్రార్థన ప్రారంభమవుతుంది. రోజులో 3 సార్లు. ఎందుకు ఇది? వినయము నేర్పించడానికి. నేను బలహీనుడును ప్రభువా, నేను తప్పుదాలు చేస్తున్నాను ప్రభువా, నన్ను క్షమించండి ప్రభువా అంటూ వేడుకొనడానికి, తనలో ఉన్న తప్పిదాలను వెతుక్కోవడానికి. దేవుని యందు ప్రియులారా, ఎవరు తనలో తప్పిదాలు వెతుక్కుంటాడంటే ఎవడైతే వినయాత్ముడో వాడే. ఎవరిలో వినయం లేదో, నాలో ఏం తప్పు లేదు పో, నాకేం ఆత్మ పరిశీలన అవసరం లేదు పో అనుకుని ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు. దేవుని యందు ప్రియులారా, మనం ఆత్మ పరిశీలన చేసుకుని ఎన్ని సంవత్సరాలు అవుతుంది? మిమ్మల్ని అడుగుతున్నాను, హలో, అసలు ఆత్మ పరిశీలన అంటూ ఒకటి ఉండాలని తెలుసా? ఎగ్జామినేషన్ ఆఫ్ కాన్షియన్స్ అన్నది తెలుసా? పాప సంకీర్తనానికి వెళ్ళక మునుపు 1 గంట సేపు నువ్వు చేయవలసిన ప్రార్థన ఇది, ఎగ్జామినేషన్ ఆఫ్ కాన్షియన్స్. పాప సంగీతం చెయ్యాలంటే ఇదేమీ ఉండదు. రోడ్డు మీద నడుచుకొని వెళ్ళిపోతుంటాడు, అక్కడ ఫాదర్ గారు కూర్చుంటే టక్కన మోకలు హెత్తను అంటాడు. రే, ఎగ్జామినేషన్ ఆఫ్ కాన్షియన్స్ చేసావా అంటే ఏంటండి? ఇంక నేను పాప సంగీతం వినాలి, ఎలా అతని పాపాలు క్షమించాలి, అది నిజమవుతుందా అబద్ధమవుతుందా ఆలోచించండి. దేవుని యందు ప్రియులారా, ఆత్మ పరిశీలన నువ్వు చేసుకోగలిగితే నీలో వినయము ఉన్నట్లు. ఇది 2వ లక్షణం. యేషువందనం, యేషువా స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక 3వది దేవుని యందు ప్రియులారా, 3వది, ఏదైనా తప్పు చేస్తే దానిని ఒప్పుకొని క్షమాపణ అడిగేవాడు వినయాత్ముడు. చెప్పండి, క్షమాపణ అడిగేవాడు వినయాత్ముడు. ఓకే, నీ నోటంట, ఓకే, ఎవరి నోటి నుండి అయితే మనస్ఫూర్తిగా ఐ యామ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ అన్న బంగారు మాటలు వస్తాయో, నేను తప్పు చేశాను నన్ను క్షమించండి అని పలకగలుగుతావో, అప్పుడు నీవు దీనాత్ముడివి అవుతావు, అప్పుడు నీవు వినయాత్ముడివి అవుతావు. ఈ మధ్యన చిన్న పిల్లల్లో కూడా చాలాసార్లు పిల్లల్ని తీసుకొస్తారు తల్లిదండ్రులు. నేను నిల్చుంటాను అక్కడ, ఒరే ఫాదర్ గారు గుడ్ మార్నింగ్ చెప్పరా అంటాడు. ఆడు చెప్పడు. ఒరే చెప్పరా అంటారు. నేను చెప్పడు, నేను అలా చూస్తూ ఉంటాను, ఎప్పుడో చెప్తాను, ఎప్పుడు వెళ్ళాలని చెప్పి. ఆడు చెప్పడు. థ్యాంక్ యూ చెప్పడు, సారీ చెప్పలేడు. ట్రై చేయండి కావాలంటే మీ పిల్లల చేత, మీ పిల్లల నోటిలో నుంచి థ్యాంక్ యూ అన్న మాట రప్పించండి చూస్తాను, ఐ యామ్ సారీ అన్న మాట రప్పించండి చూద్దాను, ప్లీజ్ ఫర్గివ్ మీ అన్న మాటలు వస్తాయేమో చూడండి. దే విల్ నాట్ సే. మన మనస్సులు లాక్ అయిపోతున్నాయి, మన హృదయాలు బందీగా ఉండిపోతున్నాయి. ఈ నోటంట క్షమాపణ అన్న మాట రానివ్వడం. చిన్న పిల్లల నుంచి స్టార్ట్ అయిపోతుంది. ఇక వాట్ అబౌట్ యూ అండ్ మీ, నీ గురించి నా గురించి చెప్పాల్సిన అవసరం లేదు. 100 తప్పులు చేసి కూడా నేనేం తప్పు చేయలేదు అనడానికి రెడీగా ఉంటాం. ఎంత ఘోరమైన పాపాలు చేసి కూడా వాటిని సమర్థించుకోవడానికి సిద్ధంగా ఉంటుంటాం. ప్రియమైన సహోదరులారా, నీవు వినయాత్ముడు కావాలంటే, నీలో వినయము
ఉండాలి అంటే నువ్వు చేయాల్సినది తెలుసా? ఐ ఆమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ అన్న ఆ మాటలలో గొప్ప మ్యాజిక్ ఉంటుంది తెలుసా? ఈ మధ్యన బయట ప్రపంచంలో హోపనోపో టెక్నిక్ తెలుసా ఎవరికైనా? హోపనోపో టెక్నిక్, డియర్ జీసస్, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ప్లీజ్ ఫర్గివ్, ఐ ఆమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. ఇలా 4 మాటలు అన్నమాట. ఐ ఆమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ అండ్ ఐ లవ్ యూ. ఈ 4 మాటలు 20 నిమిషాలు రోజుకి చెబితే అంట నీ శరీరంలో ఉన్న అవయవాలు, నీ శరీరంలో ఉన్న అణువులు, కణాలు అన్నీ కూడా రిఫ్రెష్ అయిపోతాయి. క్యాన్సర్ కణాలు చచ్చిపోతాయి, ఆరోగ్య కణాలు ఉత్తేజింపబడతాయి. గొప్ప ఆరోగ్యం, గొప్ప శక్తి, గొప్ప దీవెనలు, గొప్ప ఆశీర్వాదాలు, గొప్ప ఐశ్వర్యం నువ్వు అనుకున్నవన్నీ జరుగుతావంట తెలుసా? 4 మాటలు. ఐ ఆమ్ సారీ, చెప్పండి, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. వాళ్ళు ఏమంటారంటే డియర్ యూనివర్స్ అంటారు. డియర్ యూనివర్స్ అంటే డియర్ జీసస్ అని మనం అంటాం. యూనివర్స్ అంటే ఏంటి? దేవుడు, యేసు ప్రభు, దైవ కుమారుడే. యేసు ప్రభుతో ఈ 4 మాటలు చెప్పండి. నీ శరీరంలో ఉన్న అణువణువు కూడా ఉత్తేజపడబడుతుంది, నూతనీకరించబడుతుంది, పరిశుద్ధపరచబడుతుంది, ప్రక్షాళన గావించబడుతుంది. ఎప్పుడైతే ఐ ఆమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ అంటారో. స్నేహితులు విడిపోవడానికి కారణం ఐ ఆమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ అన్న మాటలు చెప్పకపోవడమే. భార్యాభర్తలు విడిపోవడానికి కారణం ఐ ఆమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ అన్న మాటలు చెప్పకపోవడమే. దేవునికి మనము దూరంగా వెళ్ళిపోవడానికి కారణం ఐ ఆమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ అని చెప్పకపోవడమే. దేవుని యందు ప్రియులారా, వినయాత్ముడు ఉండవలసిన 3వ లక్షణం తన నోటితో హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా ఐ ఆమ్ సారీ అని చెప్పగలుగుతాడు. చెప్పావా ఎప్పుడైనా చెప్పావా? నీ భర్తకి, నీ భార్యకు, నీ తల్లిదండ్రులకు వాళ్ళకి చెప్పేదేంటి సారీ అంటాం కదా. భర్త అంటాడు దానికి చెప్పేదేంటి అంటాడు, ఆడికి చెప్పేదేంటి అని అంటారు వీళ్ళు. దేవుని యందు ప్రియులారా, డోంట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ ద హ్యూమన్ రిలేషన్షిప్స్. బంధాలను, ప్రేమ బంధాలను, ఆత్మీయతలను ఊరకనే ఎవరి కోసం ఉండదు అనుకోకండి. అవి కోల్పోతావు నీ నోట ఐ ఆమ్ సారీ అన్న మాట రాకపోతే. నీవు వినయాత్ముడివి కాలేవు, దీనాత్ముడివి కాలేవు, దేవుని పొందుకోలేవు ఈ మాటలు నీ నోట రాకపోతే. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఓకే. 3 యేషువావందనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. 4వది వెరీ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఓకే. వినయాత్ముడు అంటే ఎవడు? పొగడ్తలను ఆశించని వాడు వినయాత్ముడు. చెప్పండి అందరూ. పొగడ్తలను ఆశించిన వాడు నెవర్ ఎక్స్పెక్ట్స్ ప్రైజెస్, నెవర్ ఎక్స్పెక్ట్స్ ప్రైజెస్. ఓకే. స్తుతులు, స్తోత్రాలు, పొగడ్తలు, శబాష్ అన్న మాటలు కొరకు తాపత్రయం చెందేవాడు గర్వాత్ముడంట. ఈ వినయం గురించి ఒక పునీతుడు, చక్కనైనటువంటి పునీత ఫ్రాన్సిస్ డిసేల్స్ అంటారు, ఆయన ఇంట్రడక్షన్ టు డివౌట్ లైఫ్ బుక్లో ఆయన అంటారు, వినయము ఎటువంటిదండి అంటే ఉద్యానవనములో సీతాకోక చిలుక వంటిది. ఉద్యానవనములో సీతాకోక చిలుకను పట్టుకోవడానికి వెళ్తూ ఉంటే అది పారిపోతూ ఉంటుంది, ఎగిరిపోతూ ఉంటుంది. పో అనుకొని నువ్వు వచ్చి చక్కగా సైలెంట్గా తపస్సు చేసుకున్నావు అనుకో, మౌనంగా నిదానంగా ప్రశాంతంగా ఉన్నావు అనుకో, నీ పన్ను చేసుకున్నావు అనుకో, అది ఎక్కడి నుంచో వచ్చి నీ మీదే వాళ్తుంది. అరే ఇందాక నీ నిండు పారిపోయింది, నువ్వు దాన్ని వెనకాతలు పడ్డావు కనుక. ఇప్పుడు అదే వచ్చి నీ మీద వాలుతుంది, ఇప్పుడు నువ్వు దాన్ని ఆశించలేదు కనుక. దేవుని యందు ప్రియులారా, పొగడ్త ఈ సీతాకోక చిలుక వంటిదంట.
నీవు దాని వెంబడి వెళితే, దాని వెనకాతల వెళితే, అది కావాలనుకుంటే, అది కోరుకుంటుంటే అది నీకు దూరం అయిపోతూ ఉంటుంది. పొగడ్తలు వద్దు, పొగడ్తలు వద్దు. నాకు వీడితో పని లేదు, నేను చేయవలసిన పని నేను చేసుకుంటూ పోతాను, నా మంచి నేను చేసుకుంటూ పోతాను అనుకుంటే సహోదరుడా సహోదరి, ఆ పొగడ్తలే నిన్ను వెతుక్కుంటూ వస్తాయి. నిజంగా ఐ రియలీ హేట్, ఈ రోజుల్లో కథోలిక శ్రీ సభలో ఇంతకుముందు ఉండేది కాదు, ఇప్పుడు వచ్చేసింది దరిద్రం వచ్చేసింది. ఎక్కడి నుంచి వచ్చిందో, ఎలాగొచ్చిందో, ఎప్పుడు వచ్చిందో తెలియదు. కానీ ఒక భయంకరమైన దరిద్రం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టేసుకోవడమే, పెద్ద పెద్ద ఫ్లెక్సీలు. ఓకే, బిషప్ గారికి పెట్టామంటే ఆయన అధికారి, పీఠాధిపతి, యేసు ప్రభు స్థానంలో ఉన్నవాడు ఒకటి పెట్టవచ్చు. ఫాదర్లు మాలాంటి వాళ్ళు కూడా పెద్ద పెద్ద ఫోటోలు ఎందుకు? నేను మీకు చెప్పేం లాభం? నేను వాళ్ళకి చెప్పలేను కదా. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులు, కానీ ఆత్మహత్య చేసుకుంటున్నాను. ఒకసారి అప్పుడప్పుడు నా ఫోటో పెడతానంటారు, ఫోటో పెట్టారో ఫోటో చింపేస్తాను అంతే. ఐ డోంట్ నీడ్, వీ డోంట్ కేర్. మన ఫోటోలు ఈ మధ్యన ఎవరితో పుట్టినరోజు అయితే 10 కిలోమీటర్ల దూరంలో ఫోటోలు, చిన్న చిన్న ఫోటోలు, ఫ్లెక్సీలు. ఎందుకు ఈ దరిద్రం? ఎందుకు ఈ దౌర్భాగ్యం? ఎందుకు ఈ యొక్క అహంకారం? దేవుని ఎందుకు అవసరం లేదు. ఏదో పిక్నిక్ వెళ్ళి పెట్టుకున్నవి అవి జ్ఞాపకాలు, అది వేరే జ్ఞాపకాలు వేరే. కానీ పండగలప్పుడు, క్రిస్మస్కి, న్యూ ఇయర్కి, బర్త్డేలకి పెద్ద పెద్ద ఫ్లెక్సీలు. ఓకే, గురువుల సంగతి మీరు ప్రజలు కూడా అదేదో సినిమా వస్తే ఈడి ఫోటో పెట్టుకుంటాడు. అరే అసలు వాడి ఫోటో పెట్టకూడదు, నువ్వు ఫోటో పెట్టకూడదు, ఎందుకు? ఒకప్పుడు మన ఫోటో అందరూ చూస్తే అమ్మో దిష్టి తగిలేద్ది అనుకునేవారు. మళ్ళీ కాలుకి ఇంత తాళ్ళు పెట్టుకొని తిరుగుతుంటారు. ప్రతి ఒక్కడు కాలుకి ఉంటుంది ఇంత తాడు. అదేం దౌర్భాగ్యమో నాకు తెలీదు. కాళ్ళకి తాడు కట్టుకుంటారు, దిష్టి తగలకూడదంట. ఫ్లెక్సీలు పెట్టుకుంటారు మళ్ళా. మరి ఇప్పుడేంటి, దిష్టి తగలదా? గర్వం, అహంకారం. అందరూ నన్ను చూడాలి, అందరూ నా అందాన్ని చూడాలి, అందరూ నన్ను తెలుసుకోవాలి, అందరి మైండ్లో నేను ఎన్రోల్ అయిపోవాలి, నన్ను పొగడాలి. దేవుని యందు ప్రియులారా, ఒక పని చేస్తే పొగడాలి అన్న ఆలోచన, ఒక సేవ చేస్తే పొగడాలన్న ఆలోచన, ఒక దాన ధర్మాలు చేస్తే పొగడాలన్న ఆలోచన, న్యూస్ పేపర్లో ఆలోచనలు, ఇవి మంచివి కాదు సహోదరుడా సహోదరి. వినయముతో, దీనతతో జీవించడం ప్రభు మనందు కోరుకుంటూ ఉన్నారు. ఇది ముఖ్యమైనది. 4వది దేవుని యందు ప్రియులారా, యేషువావందనం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక 5వది దేవుని యందు ప్రియులారా, వినయాత్ముడు ఈ రెస్పెక్ట్స్ ఎల్డర్స్, యాక్సెప్ట్స్ సజెషన్స్. పెద్దలను గౌరవించేవాడు వినయాత్ముడు, పెద్దల సలహాలు స్వీకరించేవాడు దీనాత్ముడు. ఓకే, పెద్దలను వాళ్ళని గౌరవించేది వాడికి ఏం తెలుసు, వాడు ముసలోడు. ఇటువంటి మాటలు ఎప్పుడైనా కుర్రవాళ్ళు మాట్లాడితే అయ్యో మీకు అనర్థం, మీకు శాపం. పెద్దలను గౌరవించండి, పెద్దల వయస్సును గౌరవించండి, వాళ్ళ సలహాలను పాటించండి. ఇది వినయాత్ముడు చేసే ముఖ్యమైన పని. ఇక 6వది దేవుని యందు ప్రియులారా, 6వ ముఖ్యమైన లక్షణం, వినయాత్ముడు ఇవ్వబడిన బాధ్యతలను స్వీకరిస్తాడు, నెరవేరుస్తాడు. ఇవ్వబడిన బాధ్యతలను స్వీకరిస్తాడు, నెరవేరుస్తాడు. యాక్సెప్ట్స్ ద రెస్పాన్సిబిలిటీ. అది ఎంత చిన్న పనైనా, ఉదాహరణకి ఏమయ్యా నువ్వు గుడితుడు అన్నాను, నన్ను గుడితుడమంటారా? ఒకరోజు ఒకనొక విచారంలో పనిచేస్తున్నప్పుడు ఆదివారం పూజ, ఓన్లీ ఆదివారమే పూజ ఉంటుంది, సోమవారం నుంచి శనివారం వరకు విచారంలో ఉండదు. కనుక వారం అంతా ఎవడో ఉండడు, కనుక డస్ట్ వచ్చేస్తుంది కదా చాలా చర్చ్ అంతా. సో శనివారం ఒక ఊరిలో నుంచి పిలిచాను. శనివారం ఈ ఊరోళ్ళు విచారణ గుడి తుడవాలి, విచారణ గుడి ప్రాంగణం బయట రోడ్డు వరకు కూడా. ఓకే, ఈ వారం ఈ ఊరిలో అయిపోయింది. నెక్స్ట్ వారం ఇంకొక ఊరు వాళ్ళు, ఒకరోజు ఒక ఊరు నుంచి 4 వచ్చారు. ఫాదర్ గారండి, చెప్పనమ్మా, మేము శనివారం వచ్చి గుడి తుడుతుంటే మాకేం అభ్యంతరం లేదు, కానీ మరి ఇంకేంటి అంటే రోడ్డు మీద బస్సులో వెళ్తున్నారే మా ఊరు వాళ్ళు చూసి మమ్మల్ని ఇంకోలా అనుకుంటున్నారు.
తప్పుగా మాట్లాడుకుంటున్నారు. వీధులు తుడిసే వాళ్ళు పాకి వాళ్ళు అనుకుంటున్నారు మా పరువు పోతుంది, మేము చేయలేమండి అన్నారు. సరే పక్కెళ్ళండి, మేము చేసుకుంటాం వెళ్ళండి, ఇంకొకరు వస్తారులే అని చెప్పి తీసేసాను పేరు. సింపుల్. దేవాలయాన్ని తుడిస్తే, దేవాలయ ప్రాంగణాన్ని శుభ్రం చేసుకుంటే వాళ్ళకి నామోసి. నేను 10వ తరగతి అయిన తర్వాత సెమినరీకి వెళ్ళాను. నేను వైజాగ్, గోపాలపట్నం, బుచ్చిరాజపాలెం నుంచి సెమినరీకి వెళ్ళాను, వైజాగ్ నుంచి. మిగతా వాళ్ళందరూ పల్లెటూరుల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, చాలామంది ఉన్నాం. ప్రతి నెల 1వ తారీఖున లిస్టు పెడతారు ఎవరెవరు ఏమేమి డ్యూటీలు వేయాలో. ఓకే, అంటే ఒకరు కిచెన్, ఒకరు డైనింగ్ హాల్, ఒకరు స్టడీ హాల్, ఓకే, ఒకరు వరండా, ఒకరు గార్డెనింగ్, ఇలా రకరకాల, ఒకరు షాపింగ్, రకరకాల వర్క్స్ ఉంటాయి. నేను వెళ్ళి నా వర్క్ ఏంటా అని చూసుకుంటే బాత్రూమ్లు కడగాలి అని రాశారు. ఓకే, బ్రదర్ మనోజ్ బాత్రూమ్లు కడగాలి. మనోజ్ అన్న పేరులో అంత గొప్పతనం ఉందా? బాత్రూమ్లు కడగాలి. సరేలే, ఒక నెలే కదా, తర్వాత ఉండదు కదా, ఓ నెల అంతా బాత్రూమ్లు కడిగేశాను. నేను ఇంకిద్దరు ఉంటారు, కడిగేశాం. వచ్చే నెల వచ్చింది, ఈ సంవత్సరం అన్న ఈ నెల ఇంకో పని ఏదైనా పడుతుందా, మళ్ళీ చూస్తే 1వ తారీఖున మళ్ళీ బాత్రూమ్లు కడగాలి. లీడర్ వేస్తాడన్నమాట. చూశాను, ఏమో అంటే 3 నెలలు కంటిన్యూస్గా బాత్రూమ్లు కడగాలి పెట్టారు. అప్పుడే నేను పారిపోయి వచ్చేయాలి, నేను బాత్రూమ్ కడగాల అని చెప్పి. మరి ఎలా చేశానో ఎందుకు చేశానో నాకే తెలియదు, ఇప్పుడు నాకు అర్థం కావట్లేదు. దేవుని యందు ప్రియులారా, ఎంత చిన్నపాటి పనైనా స్వీకరించేవాడే వినయాత్ముడవుతాడు, దీనాత్ముడవుతాడు. నేను వినయాత్ముడని చెప్పడం లేదు. ఆ 10వ తరగతి అయిన తర్వాత 15 సంవత్సరాల వయసులో మనకేం తెలుసు, కడగమన్నారు కడిగేసాం అంతే. ఇప్పుడు కడగమన్నా కడిగేస్తాం, తప్పేం లేదు. దేవుని యందు ప్రియులారా, సో ఎటువంటి చిన్న పనైనా, ఎటువంటి ఉద్యోగమైనా, ఎటువంటి సేవ అయినా నీకు ఇవ్వబడిన బాధ్యత ప్రేమతో, ఇష్టముతో, దీనతతో చేయగలగాలి. ఇలా చేసిన నాడున ఈ 6 లక్షణాలు నీలో ఉంటే మనం వినయం వైపున అడుగులు వేస్తున్నాం, వినయాత్ములుగా జీవించడానికి ప్రయత్నిస్తున్నాం అని మనం అనుకోవచ్చు. లేనట్లయితే దేవుని సహాయాన్ని కోరుకుందాం. ఒక్కసారి 6 దిద్దుబాటును అంగీకరించుదాం. చిన్నబుచ్చుకోకుండా హృదయాలను ఆత్మ పరిశీలన చేసుకుందాం. 3వది ఐ యామ్ సారీ, క్షమించండి అన్న మాటలను నోటితో పలుకుతూ పరుల ముందు క్షమాపణ వేడుకుందాం. 4వది పొగడ్తలను ఆశించకుండా మన పని మనం చేసుకుంటూ ముందుకు వెళదాం. 5వది పెద్దలను, వయస్సులో ఉన్న పెద్దలను, వాళ్ళ సలహాలను గౌరవించుదాం. 6వది ఇచ్చిన బాధ్యత అది ఏదైనా కానీ స్వీకరించి ప్రభుని కొరకు ముందుకు సాగుదాం. ప్రభు మనలను దీవింతురుగాక. పితా, పుత్ర, పరిశుద్ధ ఆత్మ నామమున ఆమేన్. అందరూ లేచి నిల్చుందాం.